విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హాక్థాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకరి ఆలోచనలు ఇంకొకరు పంచుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు అన్నారు. ఆదిశంకర యూనివర్సిటీలో జరుగుతున్న హాకథాన్లో 900 మంది విద్యార్థులు పలు కాలేజీల నుంచి వచ్చి పాల్గొనడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హాకథాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా హాకథాన్లో పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఉండే నూతన ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రాబ్లం పరిష్కరించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఉన్నత విద్య పూర్తి చేసుకుని లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారని, వారందరూ ఉద్యోగాలు చేరేందుకు మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని సూచించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, 4 రాష్ట్రాల నుండి 950 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, సర్వేపల్లి, మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ముందుకొచ్చిన ఆదిశంకర యూనివర్సిటీ యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు తెలుపుతున్నాను. మనకు ఒక సామెత ఉంటుంది, కాంపిటీషన్ ఈజ్ లా ఆఫ్ జంగల్, కొలాబరేషన్ ఈజ్ లా ఆఫ్ సివిలైజేషన్ అంటే అడవిలో జంతువులు బతకడానికి ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది వాటికి. అంటే ఏ జంతువు ఆ జంతువు తన సర్వైవల్ కోసం మిగతా జంతువులను ఓడిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. అది వాటికి అవసరం యాక్చువల్లీ. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అనేది కాకుండా కొలాబరేషన్ అవసరమవుతుంది. ఒక కుటుంబ వ్యవస్థను తీసుకున్నా, ఒక సమాజాన్ని తీసుకున్నా, ఒక కాలేజ్ తీసుకున్నా, లేదా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, కొంతమంది సమూహంగా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో అలాంటి సమూహం పనిచేస్తున్నప్పుడు వారి మధ్యన సఖ్యత, కొలాబరేషన్ అనేది లేకపోతే అది కుటుంబమైనా, సమాజమైనా, ఒక సంస్థ అయినా కూడాను ముందుకు మనుగడ సాగించలేదు. సో ఇలాంటి హ్యాకథాన్లో జరిగేది కూడా అదే. యాక్చువల్గా మనం కొంతమంది విద్యార్థుల సమూహాలను పిలిపించేసేసి వాళ్ళకి ఒక టైం లిమిట్ పెట్టేసేసి ఒక 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 క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ వాళ్ళు గ్రూప్ ఆఫ్ వ్యక్తులు 3, 4, 5 కలిసి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని షేర్ చేసుకుంటూ కొలాబరేటివ్గా వితిన్ టైం లిమిట్లో ఎలా సొల్యూషన్ బయటకు తీసుకొస్తారనేదే ఈ హ్యాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 4 స్టేట్స్ నుంచి 65 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 950 మంది విద్యార్థులు 250 టీములుగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో ఇప్పుడే మేము మాట్లాడడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ఇలా హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం వల్ల, కొలాబరేటివ్ వర్క్ వల్ల మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ పెరిగి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొంతమంది సమూహం కూడుకుంటే ఎంత ఇన్నోవేటివ్గా, ఎంత క్విక్గా సాల్వ్ చేస్తారనే దానికి ఇవి ఒక నిదర్శనం అవుతాయి. నూతన విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు జాబ్ సీకర్స్గా కాకుండా, అంటే ఉద్యోగాన్ని కోరుకునే వ్యక్తులుగా కాకుండా ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తులుగా తయారవ్వాలి. అలా ఉద్యోగాన్ని కోరుకునే వ్యక్తులుగా కాకుండా ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తులుగా తయారవ్వాలి అని అంటే ఖచ్చితంగా క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు, ఎగ్జామినేషన్ సిస్టమ్తో పాటు ఇలాంటి హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ఆవశ్యకం ఉంటుంది. ఇలాంటి హ్యాకథాన్స్ వల్ల క్రిటికల్ థింకర్స్, ప్రాబ్లమ్ సాల్వర్స్ కూడా అవుతారు. వాళ్ళే ఫైనల్గా ఎంటర్ప్రెన్యూర్స్గా ముందుకొచ్చి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఉపయోగపడతారు. దేశం యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఇలాంటి విద్యార్థులే బాగా దోహదపడతారు. ఈ కోడ్ స్ప్రింట్ పెట్టింది ఇండస్ట్రీ, అకాడమియా, లైక్ సర్ సెట్ ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఈజ్ వన్. మోర్ క్రియేటివ్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ ఎలాగ సాల్వ్ చేయాలని రియల్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలని, ప్లస్ వేరే కాలేజెస్ ఎలాగా వాళ్ళు హౌ ఆర్ దే థింకింగ్ అని ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఐడియాస్ టు బీ రెవల్యూషనైజ్డ్. It's a great platform, and ikkada we're giving prize money and even internships kuda కొన్ని industries unnaru, so they take internships for students on stipend basis. So it is a great opportunity for students to participate. So thank you. ఈ యొక్క యాక్టివిటీకి దాదాపు 950 మంది విద్యార్థులు, అదేవిధంగా 4 రాష్ట్రాల నుంచి
250 టీమ్స్గా ఫామ్ అయ్యి 65 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఈ యొక్క కోర్స్ స్ప్రింట్ 2K26కి చాలా బహుదూరం నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా యూ డోంట్ చేజ్ ఫర్ ద సక్సెస్, చేజ్ ఫర్ ద లర్నింగ్, చేజ్ ఫర్ ద కొలాబరేటివ్. ఓకే, ద హ్యాకథాన్ యొక్క మెయిన్ మోటివ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొలాబరేటెడ్గా కంబైన్డ్గా కమ్యూనికేషన్ తీసుకునేసి అదేవిధంగా దీని నుంచి బెటర్ రిజల్ట్స్ తీసుకురావడం యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం. ఆదిశంకర విశ్వవిద్యాలయంకి ఎప్పుడు కూడా ఒక లెగసీ ఉంది. కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా దిస్ ఇస్ ద ఓన్లీ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టర్న్ టు ద అఫిలియేటెడ్ సిస్టమ్ నుంచి కూడా అటానమస్ సిస్టమ్కి ఈ యొక్క ఎంటైర్ నెల్లూరు రాయలసీమ రీజన్లోని ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ నుంచి అటానమస్ 2013లో స్విచ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎర్లీగా అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ఎన్ఈపీ పాలసీ ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాల కూడా డీమ్డ్ ఒక యూనివర్సిటీకి స్విచ్చింగ్ కావాలనే ఉద్దేశంలో లాస్ట్ ఇయర్ 2025 నుంచి కూడా అటానమస్ సిస్టమ్ నుంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీకి మేము స్విచ్ అవ్వడం జరిగింది. మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కోడ్ స్ప్రింట్ 2026 జరుపుతున్నందుకు ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తామో క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికి అప్లికేషన్ పరంగా చేయటానికి విద్యార్థులకి దొరికే అవకాశమే ఇటువంటి కోడ్ స్ప్రింట్ హ్యాకథాన్స్. సో వాళ్ళు ఏదైతే థియరీ పరంగా నేర్చుకుంటారో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏదైతే మనం ఇస్తామో ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక 8 hours కూర్చొని ఎంత తొందరగా చేయగలుగుతాము అంటే కొంత అన్సర్టనిటీగా ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు క్రియేట్ చేసి మనం వెనకాల నిలబడి ఇట్లా చేయడం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఇండస్ట్రీకి ఎప్పుడైతే వెళ్తారో న్యాచురల్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అది ఈ ఆదిశంకర యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటివి స్టూడెంట్స్కి ఏంటంటే ఇండస్ట్రీకి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారో చదువు నుంచి ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళామో అనేది చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. ఈ హ్యాకథాన్స్ అనేటివి ముఖ్యంగా దేనికోసం పెడతామంటే అకాడమిక్స్కి ఇండస్ట్రీకి గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఒక కన్సర్న్ సొసైటల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసము ఆ సొసైటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసము ముఖ్యంగా ఈ హ్యాకథాన్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేస్తున్నాము. అదే దీని యొక్క ఎయిమ్. ఇలాంటి హ్యాకథాన్స్ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీలో రెగ్యులర్గా 1 monthకి ఒకటి కండక్ట్ చేస్తామని తెలియజేయడానికి సంతోషపడుతున్నాము. ఈరోజు రాయలసీమలోనే మొదటి డీమ్డ్ యూనివర్సిటీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ అయినప్పటి నుంచి marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.